నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, రాజీ లేదు అంటూ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మత్స్యకారుల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల బోట్ల చొరబాటును అడ్డుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని, బోటు చొరబడగానే కలెక్టర్లకు వెంటనే మెసేజ్ వెళుతుందని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 ఆర్థిక భరోసా అందిస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం, సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసరం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు అభివృద్ధి పనులపై పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి పురోగతి, ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా వ్యవస్థ రూపొందించాలని చెప్పారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామన్నారు. తిరుపతిని కూడా గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తామన్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చాలా సంతోషం. అయితే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గౌరవనీయులు తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారిని
వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి ఈరోజు మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు, బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజులు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు, కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయటం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సెప్షన్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావటం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అక్కడ రాజకీయాన్ని మనం అంటే ప్రశాంతత వాతావరణం తేవాలని చెప్పే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని గంజాయి రహిత, అలాగే ఎలాంటి అవకతవకలు లేనటువంటిది, లిటిగేషన్ లేనటువంటి తిరుపతిని తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి శక్తిపల్లితో నాంది పలికి ఇక్కడ ఉన్న స్థలాల సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో దామిరెడ్డి సమస్య అవ్వచ్చు, శ్రీరాంపురము, పద్మావతి నగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు మేము త్వరలో మేము పరిష్కరించబోతూ ఉన్నాం. అట్లాగే శాంతియుత వాతావరణం కూడా తిరుపతిలో ఉండాలి. ఇది ఒక పిలిగ్రిమ్కి సెంటర్ పాయింట్. తిరుమల దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ తల్లి అవ్వచ్చు, ఇటు వకలమాత టెంపుల్ అవ్వచ్చు, శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇదంతా ఒక ఎక్కువ టెంపుల్ టూరిజంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని టెంపుల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్ గారికి, వారి టీంకి, ఈఓ గారికి అందరూ కూడా ఒక అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2వ ఏడాది మత్స్యకారుల సేవలో నిధులు విడుదల చేయడంతో కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో ముఖ్యమంత్రి ఇంటి వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతాలైన వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంలకు చెందిన మత్స్యకారులు సుమారుగా 100 బోట్లతో కృష్ణా నదిపై ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? పొద్దున్న లేచినండి మీరు కంపట్టారు. నాకు మీ పట్టుదలే వేరు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నేను జోలదండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడంకల్లా మనం అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే 3,132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా కానీ ఒక్క విషయం, మీ పట్టుదల, అందరూ అనుకుంటే ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవరు రమ్మని చెప్పలా. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కళ్ళు అన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు. అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు.
వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి లేదంటే ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసినాతే నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరూ వచ్చాడు అప్పుడు తట్టింది, అరే మత్స్యకాల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరూ కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు ఈ పౌరుషం ఉండాలి, ఎవడు ఆపరు. ఇది మనీళ్ళే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది మనీళ్ళే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏమున్నా కొల్లన్న ఉన్నాడేట్టుగా కొంచెం స్పీడ్ పెంచమంటా ఉంటాను అప్పుడప్పుడు అన్నని. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది. ఎక్కడ కానీ మన పార్టీ ఆఫీస్లో కానీ మన వాళ్ళు ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలి, నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలెదిండలే అక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం. ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, ఎవడన్నా కానీ ఫంక్షన్కి వెళ్తే తోలు తీస్తామని. ఆశ్చర్యపోయా. అంటే పట్టుదల ఒక్కసారి అనుకుంటే ఊరంతా ఒక మాట మీద నిలబడుతుంది. అది మీ దగ్గర మేము నేర్చుకోవాలి రాబాయ్. కంపెనీ కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని కంపెనీ వాళ్ళు చెప్పారు. వాళ్ళకు బోట్ ఇమ్మని. దానికి ఏంటంటే మనుషులు వస్తున్నారు, అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది ఆ కంపెనీ అది. సో బోట్లు కూడా డిఫెన్స్ ఉంది కదా, నేవీకి మా పైలట్లు వీళ్ళు కావాలి. ఈ బోట్లకు అవసరంలా, రూమ్లో కూర్చొని ప్రోగ్రామ్ చేసి పెట్రోలింగ్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళని ఒక బోట్ కూడా ఇస్తేనంటే అప్పుడు మన మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని. అని ఇదే పట్టుదల మెయింటైన్ చేయండి. తగ్గేదే లేదు. ఇదే పట్టుదల ఉండండి. మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఓకేనా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆ పార్టీ నేతల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నిబద్ధత, ఇంగితం చాలా ముఖ్యమని, కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని ధర్నాలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై అధికారంలో ఉన్నప్పుడు భారీ పన్నులు వేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజల కోసం పోరాటం అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. మేకను కోసుకుని కడుపు నిండా తిని తర్వాత అహింస బోధించినట్టుంది ఈ ధర్నాల వ్యవహారం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేకను కోసుకుని బాగా కడుపు నిండా తినేసేసి సుష్టుగా బొయ్కిలు గీకిలతో సహా నమిలేసేసి బయట కూర్చుని కాషాయ బట్టలు కట్టుకుని అహింస బోధిస్తున్నట్టు పరిస్థితిలో ఆయన సూక్తి ముక్తావాళ్ళు చెప్తున్నట్టు ధర్నాలు చేస్తాడు. అసలు ఒక రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమేడి సత్యం, మన ఏడుపు ఏంటి, ఇవాళ ప్రతిపక్షం వచ్చిన తర్వాత మన వాగుడు ఏంటి అనేది కనీస విషయ జ్ఞానం, ఇంగితం, నిర్లజ్జగా యథేచ్ఛగా మనం ఏదనుకుంటే అది మాట్లాడచ్చు, ప్రజలు ఏమీ గుర్తుంచుకోరనేటువంటి తప్పుడు ఆలోచనలతో తగుదనమ్మా అని ధర్నాలు పెడతాడంట. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా కనీసంగా. తగుదనమ్మా అని ఈయన మాట్లాడతాడు. ఆయన అంటే ఏమాత్రం ఈషన్ మాత్రం కూడా మనం ఉండగా ఏం చేసాం, మనం ఉన్న 5 ఏళ్ళు ఎంత ట్యాక్సులు వసూలు చేసాం, డీజిల్ మీద ఎంత ఉంది, పెట్రోల్ మీద ఎంత వేసాం, మనం సెస్ ఎంత వేసాం అనే స్పృహ. అరే తప్పు కదా, జనం నవ్వుకుంటారు కదా, నువ్వు ఉన్నప్పుడు ఏమి ఏడ్చావురా అని ఎవడన్నా అడుగుతాడు కదా మనని. ధర్నాకి వెళ్తే, ధర్నాకి రమ్మని ఎవరన్నా ప్రజలను అడిగితే, సాలేరా బాబు నువ్వు ఉన్నప్పుడు చాలే కానీ ఏదో అన్నా సామెతగా నువ్వు నీతులు చెప్పడం ఏంట్రా బాబు అని చెప్పని అంటారు కదా అనేటువంటి ఈషన్ మాత్రం విఘ్నత లేకపోవటం అనేది, ఆ భగవంతుడు వాళ్ళకి సిగ్గుపెట్టకపోవటం అనేది మరి ఎట్లా వారి రాజకీయాలు ఎవరు నేర్పారో కానీ ఈ స్థాయిలో దిగజారి వారున్నప్పుడు మాత్రం ఇదే పన్నులు ఇదే సెస్సులు ఉన్నాయి, అప్పుడు మనకేం సిగ్గు అనిపించలా.
ఇష్టారాజ్యంగా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు. మాట్లాడే దాంట్లో ఇంత కూడా విలువలు పాటించే పరిస్థితి లేదు. రాజకీయ నిబద్ధత ఉండదు. నిన్నేం జరిగింది, నేను పరిపాలించినప్పుడు, నేను ఏలినప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనేం చేశానటువంటి ఆలోచన, అంటే జ్ఞానం కూడా అనుకున్నా. అరే నేను ఇది చేశాను కదా, ఇవాళ ఇది మాట్లాడకూడదు కదా అనేటువంటి నిబద్ధత లేకుండా గొప్ప నటుడిగా ఆయన మనకి రోజు హావభావాలు ప్రదర్శిస్తూ ఇవాళ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇక వారి పాపాలకి ఆ భగవంతుడే ఎప్పుడో ఒకటి ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేస్తాడని చెప్పని. పల్నాడు జిల్లాలో గంజాయి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బందితో చేపట్టిన ఈ తనిఖీల్లో కాలనీలో విస్తృతంగా తనిఖీలు జరిపారు. గంజాయి విక్రయించిన, సేవించిన, అలాగే చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గణపవరం విలేజ్ లోని రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 100 మంది మా నర్సాపేట సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మెనతోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా గంజాయి కోసం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇల్లీగల్ వెపన్స్ ఏమన్నా పెట్టున్నారా ఇళ్లలో అనే దానికోసం చూస్తే ఎక్కడ ఏం దొరకలేదు. కానీ ఒక 24 పూర్తిగా రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, ఒక ఆటో దొరికింది. వాటిని వెరిఫై చేస్తాము. దాని రికార్డ్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బండి ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కనుక ఇవ్వలేకపోతే ఆ బండి దొంగ బండిగా పరిగణించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాజీవ్ గాంధీ కాలనీలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా మా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 మందిని గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని దాదాపు 40 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో తాగే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడ తీసుకుంటున్నారు సోర్స్ చూస్తే మెయిన్ సోర్స్ ఈ కాలనీ నుంచే ఉంది. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఇంట్లో. ఇల్లు అది సెర్చ్ చేస్తే గంజాయి అయితే ఏం దొరకలేదు. ఇంకొక ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఆ ఇల్లు కూడా గంజాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. అది కూడా చూశారు, ఎక్కడ మాకు దొరకలేదు. కానీ బట్ అందుకే ఈ ప్రజలందరికీ కూడా మేము కమింగ్ ఎలక్షన్స్ లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా కేసుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేదానికోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేకుండా, ముఖ్యంగా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని మీ ద్వారా ఈ రాజీవ్ గాంధీ కాలనీ ప్రజలందరికీ అపీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జనగణన 2027 తొలి విడతలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగాం మండలం పెద్ద పహాడ్తో పాటు జనగాం మున్సిపాలిటీ 13వ వార్డులో కొనసాగుతున్న ఇండ్ల గణన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడిన ఆయన ఇంటింటి సర్వే పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించడం వారి ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. వెళ్ళకండి, అడగాలి, వెళ్ళకూడదు. చెక్ చేసిన అడగాలి. చిన్నపిల్లలు ముగ్గురు. మీ అమ్మనా? మీ భర్త ఉన్నారు? 2 కపుల్స్. లేదు సార్, వీడియో ఓకే. పెద్ద కొడుకుతోటి ఉంటాం మేము. చిన్న కొడుకు అటు ఉంటారు. వేరే వేరే వంట చేస్తున్నారు. వంట కలిసి లేదు. వేరు వేరు.
టీవీ కనెక్షన్ డిష్ స్టార్ వైజ్ स्टार वाला देखो आदि वाले दिखा दो सर दूसरा वाला का दूसरा वाला यहाँ पर कनेक्शन लेते हो ना हाँ मादी ले ఏం లేదా టీవీ పెట్టలేదా कहाँ ले सर पेट అంటే కానీ చాలా టైం సేవ్ చేస్తుంది స్టూడెంట్ వల్ల ఇంటర్నెట్ మొబైల్ త్రూ ల్యాప్టాప్ బైక్ इलेक्ट्रिकल बाइक ఓకే బైక్ కారు జీప్ 2011 సంవత్సరంలో చేయడం జరిగింది. దీని తర్వాత 15 ఇయర్స్ చేయలేదు. దానివల్ల మళ్ళీ చేస్తున్నాం. ఓన్లీ మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏం తింటారు దానివల్ల ఎందుకంటే రేషన్ షాప్లో ఎంతమందికి ఏం పంపాలి దానికోసం ఉంటుంది. రేషన్ అందరూ మనం బియ్యం పంపుతున్నాం కదా. సో సపోజ్ మీరు జవార్ తింటే జవార్ కూడా పంపొచ్చు. తర్వాత గవర్నమెంట్ క్వాలిటీ పంపొచ్చు. మీ క్యాప్ ఇక్కడ ఉంది సార్. క్యాప్ వేసుకోండి. ఎంత ఎండ చాలా ఉంది. వాటర్ బాటిల్ బక్రీద్ పండుగను శాంతియుతంగా సామరస్య వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి అధికారులు, శాంతి సంఘ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రాకపోకల నియంత్రణ, ఈద్గా ప్రాంతాల్లో సౌకర్యాల ఏర్పాటుపై సమీక్షించారు. ప్రార్థనా స్థలాల వద్ద అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మా కమిషనరేట్లే కాకుండా ఈ స్థల ప్రాంగణంలో పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఎక్కువ మంది జరగలేదు. ఈ సంవత్సరం ఇంతవరకు కూడా అలాంటి కూడా ఏం లేదు. మీ అందరి సహాయసహకారంతో మనం సక్సెస్ఫుల్గా ఈ ఫెస్టివల్స్ జరుపుకుంటున్నాం. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి కూడా కొద్ది మంది ఇంకా సార్ వాటిని మాట్లాడే ముందు ఇన్స్ట్రక్షన్ చెప్పే లోపే ఉంది. కాకపోతే అక్కడ ఈ లార్జ్ క్యాట్లు అనేది పెద్దగా రాదు కాబట్టి ఏర్పాటు చేశారు సార్. అది ఒకటి మనకు ఇది మా వరంగల్ గురించి సార్. థ్యాంక్ యూ. సిపి గారికి, డీసీపీ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, హాజరైన వారందరికీ నమస్కారం సార్. నేను డివిహెచ్ఓ హనుమకొండ డాక్టర్ రాధాకృష్ణన్. హనుమకొండ డిస్ట్రిక్ట్లో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కటాక్స్పూర్ చెక్. ఫ్రైడే వీక్లీ శాండ్ ఇస్తారు. అది చాలా పెద్ద మార్కెట్ సార్. అక్కడ కూడా ఒక 2 డాక్టర్స్ను, పారామెడిక్స్ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ వయలేషన్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి సార్. బోత్ కలెక్టర్స్ అండ్ సిపి గారు అండ్ డీసీపీ సార్ అండ్ ఐఆర్ అఫీషియల్స్ అండ్ ఆల్ మేము స్లాటరింగ్ పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసి మేము పూర్తి శాయశక్తులకు కృషి చేస్తాము. శానిటేషన్ వర్కర్స్ ఒక టీమ్ లాగా డివైడ్ చేస్తాము. టోటల్గా కూడా అక్కడ ఎక్కడున్నా కూడా ఆ ప్లేస్ మొత్తం శానిటేషన్ చేస్తాము. ఆ ఏరియాలో కూడా వాళ్ళకి ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చినటువంటి ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం సార్. మా యొక్క మున్సిపాలిటీ సిపి గారికి, మిగిలిన అధికారులందరికీ కూడా, మత పెద్దలందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకున్నటువంటి ఏవైతుందో వాళ్ళ ప్రార్థనా మందిరాల కాడ అన్ని సెంటర్లలో అన్ని అవకాశాలు కల్పించేటట్టు చూసుకుంటూ ఉంటామని మీ ఇన్స్ట్రక్షన్. కొద్దిమంది మాట్లాడి కొన్ని సూచనలు చేస్తే బెస్ట్ అండి. and our beloved CP Sahab, DCP Sahab and Huzur Pasha Sahab, DPRO. Number 1, you can take any legal action if any fellow is cutting that. రెండో విషయం ఇక్కడ వచ్చినప్పుడు ఎద్దు, బర్రె, దీనికి ఇక్కడ ఉన్న యానిమల్ హస్బెండరీ వాళ్ళు మీరు వాళ్ళు క్యాటిల్ తెచ్చినప్పుడు మీరు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వరంగల్ and what we have to do to maintain the peace, क्योंकि सब गंगा जमुना तहसीब जो है हमारे पास हमेशा से चलते हुए आ रही. బ్రీఫ్గా చెప్పండి. ఏమైనా అడిషనల్ ఇంకా అదనంగా ఇన్ఫర్మేషన్ ఉంటే, అదనంగా వేరే విషయాలు ఉంటే అవి చెప్పండి సార్. మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ చేస్తాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు బ్యాండ్ అవుట్ చేస్తాం, అది చేస్తాం అని కాదు సార్. మనం కూడా పీస్ఫుల్గా పండుగ చేసుకోవాలని మేము కూడా కోరుతున్నాం సార్. అలా చేస్తే బాగుంటుంది. గత 3 సంవత్సరాల ప్రచారం జరిగితే కుర్బానీ ఇవ్వకపోవడం వల్లనే మాకు జరిగిందన్నది ఒకటి మా మనస్పర్ధాలు దెబ్బతింటున్నాయి సార్. ఇది బీద, బడుగు, బలహీన వర్గాలు, ముస్లిమ్స్, మైనార్టీస్కు సంబంధించి సార్. మేము ఎవరితోని కానివ్వండి సార్,
ఎక్కడ కూడా సంభాషణ చేయకుండా హనుమకొండ జిల్లాలోని న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం కావటం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. న్యూ సాయంపేట ప్రధాన రోడ్డుపై కూర్చుని హనుమాన్ భక్తులు ధర్నాకు దిగడంతో వాహన రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తమై భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సనాతన దేశంగా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ని గులగొట్టడం ఏం తాగుడు భాగ్యం. ముక్కలు ముక్కలు చేసి లేడి కాడికి మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారా? మేము హిందూయుత శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని లాక్కోబెట్టేటట్టు అన్ని తీసుకోబెట్టేది కరెక్టేనా? హిందూ సమాజం చూస్తుంది. ఇప్పటికైనా మానుకోండి కాంగ్రెస్ నాయకులారా. పోలీసులు చూడండి మా కార్యకర్తలు చెట్టు చెప్పిన నీచమైన జనగణన 2027 ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ శ్రీమతి భారతి హోలికెరి సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయితో కలిసి ఎక్సైజ్ కాలనీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలను సమీక్షించారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస గృహాల సమాచారం, ప్రాంతాల వారి నమోదు విధానం, డిజిటల్ పరికరాల వినియోగం వంటి అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
జనగాం మండలం పెద్దపహాడ్లోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను, లోడింగ్ తీరును ఆయన పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ, బరువు, తూకం విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41 కిలోల కంటే ఎక్కువగా తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన ట్రక్లలో ధాన్యం వెంటనే లోడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పంపండి ముందు లారీ ఎందుకు నిలబడి ఉన్నాయి, తర్వాత ఎందుకు లంచ్ ముందు పంపండి. ఇక లారీ ఉంటే మీరు అది పంపలేదు, లారీ లేదా ఇది ఎవరి లోటు మీదేనా? 4 మంది చేంజ్ చేయండి. మీరు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు మిగతాడు పోరానా అడవరి. సో ఇంకా ఒకటే నిన్నటి పెండింగ్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. చేయండి. అది బాగా యూత్ ఉన్నారు, యూత్ ఉన్న తర్వాత అంతా నచ్చేందుకు ఇంతమంది పోతారు. 41 ఇవ్వాలి. 92 మెంబర్స్ 90 మెంబర్స్ 73 మెంబర్స్ దాకా 73 అయిపోయింది. ఇది చేస్తే 2-3 డేస్ అర్థమవుతాయి కదా. ఇప్పుడు అది అన్ని కాలేదా? గుంటూరు మండలం బుడంపాడు వద్ద పీకల వాగును జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. వాగు ప్రస్తుత పరిస్థితిని గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. వాస్తవ ప్రవాహ మార్గాన్ని మార్చడంతో గుంటూరు పట్టణం వైపు నుంచి వర్షపు నీరు అధికంగా వచ్చినప్పుడు పంట పొలాల్లోకి మురుగునీరు ప్రవహిస్తోందని, దీంతో పంటలు చౌడు బారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మురుగునీటి ప్రవాహంలో ఆసుపత్రి వ్యర్థాలు, సిరంజీలు, సూదులు వంటి ప్రమాదకర వ్యర్థాలు కూడా వస్తున్నాయని వారు తెలిపారు. సార్ రైతులదేముంది భూమి, మిగతాది గంగ. ఇప్పుడు అసలు మాకు ఈ మురుగు వచ్చేది 2018 నుంచే మాకు ఇబ్బంది. ఇదంతా ఏం లేదు, మునిగిపోయింది. ఎప్పటికి మునుగుతుంది? వర్షం వస్తే ఇంకా అయిపోయినట్టే. ఇది యాక్చువల్గా ముందు ఎందుకు మునిగేది కాదు, ఇప్పుడు ఎందుకు మునుగుతుంది? ఇప్పుడు నాగలక్ష్మి వచ్చినప్పుడు మేము అడిగాం, ఏంటంటే మీరు ఇటు కట్టుకుంటున్నారు, మీరు అటుగా మలపా ఆమె చేద్దాము అని ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా ఎలక్షన్ శశిధర్ గారు ఇచ్చారు 2 సార్లు. ఎలక్షన్ తర్వాత ఇక మేము ఎటు బాగాలేకపోయాం, మేము వెళ్ళలేని పరిస్థితి. మొత్తం మీకు కొలత వేసారు ఆల్రెడీ. ఏది మన జేసీ భార్గవ తేజ గారు మొత్తం వేయించండి. వాటర్ ఇదే మురుగు సర్టిఫికేట్ తీసుకుంటే 30 ఎకరాలు అదే 18 మీటర్స్, అదే 60 ఫీట్ తీసుకుంటే 45 ఎకర్స్. అది కూడా ఎక్కడ కాదు, ఇది 45 ఎకర్స్, ఇది 50 ఎకర్స్. ఇది ఇంకా ఏమైనా ఎక్కువ ఇస్తారా? ఎక్కువ సైడ్ వీళ్ళైతే బిల్డింగ్లో ఉంటారు. ఎంతవరకు ఎక్కువ ఇవ్వచ్చు? ఇప్పుడు ఆర్డీఓ గారు ఇది చూడండి, మొత్తం ఎంత ఎక్స్టెంట్ వస్తుందో అదే రేపు ఇస్తా ఉన్నారు. లలిత మేడం కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ బేసిక్ వాల్యూ ఎంత ఉంది? గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పలు రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు చేశారు. 2022 మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనను, అలాగే డాక్టర్ సుధాకర్ కేసును ఆయన ప్రస్తావించారు. దళితులపై జరిగిన ఘటనలపై చర్చిస్తూ సమాజంలో చైతన్యం అవసరమని, దళితవాడల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, గత సంఘటనలపై ఆయన విమర్శలు చేశారు. డైరెక్ట్గా ఇదే రోజు మే 19వ తారీఖు 2022 డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత ఘోరంగా చంపేసినటువంటి రోజు. ఎవరు చంపాడు? రోడ్డు మీద వెళ్ళేటువంటి ఆకతాయిలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గంజాయి దాగి గంజాయి బ్యాచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి చట్టసభల్లో పెద్దల సభకి పంపించినటువంటి ఒక వెధవ అనంతబాబు అనేటువంటి వాడు డైరెక్ట్గా సుబ్రహ్మణ్యాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యంత ఘోరంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా కుమ్మలబొడిచి అత్యంత దారుణంగా చంపినటువంటి రోజు అనంతబాబుది సుబ్రహ్మణ్యాన్ని పెట్టండి. మాకు బాధేస్తూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత కూడా మా హృదయాల్లో అది కలిసి వేస్తూ ఉంది. దీనికంటే ముందు ఇంకో సంవత్సరం ముందు కనుక చూసుకుంటే
మే నెల 21వ తారీఖు 2021 సంవత్సరంలో, అంటే 6 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19లో అధికారంలోకి వచ్చాడు. 21 సంవత్సరం గడిచింది. 21 రెండో సంవత్సరం గడిచేటప్పటికి కోవిడ్ వచ్చింది. ఇతని పాద మహిమ ప్రపంచంలో లేనటువంటి, ఎప్పుడూ రానటువంటి జబ్బు వచ్చి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ గాలి పీల్చి వదిలితే చచ్చిపోయేటువంటి రోజులు. కానీ డాక్టర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ముఖ్యంగా వైద్యం చేయడానికి ముందుకొచ్చి వైద్యం చేస్తూ ఉంటే మాస్కులు పెట్టుకోమని ఐక్యరాజ్య సమితి చెబితే మాస్కులు లేకుండా బయటికి వెళ్ళొద్దని, చేతులు శానిటైజర్ తోటి కడుక్కోకుండా బయటికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, ఆయన ఇప్పటికే 5 రోజులు అవుతుంది నాకు మాస్క్ ఇచ్చి, మాస్క్ 1 గంట కంటే ఎక్కువ వాడకూడదు, 5 రోజుల నుంచి ఒకే మాస్క్ ఇస్తూ ఉన్నారు, ఇదేమి ప్రభుత్వం, ఇది దారుణం, నాకు మాస్కులు ఇవ్వండి, నేను వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబితే మా ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాస్కును పెట్టుకోవాలి తప్ప నువ్వు మాట్లాడతావా, నువ్వు అడుగుతావా, అది కూడా అందరూ చూసేటట్టు అడుగుతావని చెప్పేసి ఆ డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చోడిని చేశారు. ఇతనికి పిచ్చి ఉందని, ఇతనికి మెంటల్ ఉందని, ఇతను డాక్టర్కి పనికిరాడని ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టి ఉద్యోగానికి రాకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవమానిస్తూ బాధ పెడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు చేశాడు. అటు ఉద్యోగం లేక, ఇటు జీతం రాక, వైసీపీ వాళ్ళు బాధలు భరించలేక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇతనేదో పెద్ద నక్సలైట్ లాగా, ఇతనేదో పెద్ద టెర్రరిస్ట్ లాగా అతన్ని నడి రోడ్డు మీద పట్టుకొని ఇదే నెల మే నెల 21వ తారీఖున, అంటే ఎండలు ఏ విధంగా ఉండేదో చూస్తూ ఉన్నాం మనం. దాదాపు ఆ రోజు మే 2021లో కూడా 40, 42, 43, 44కి వెళ్తూ ఉంది ఉష్ణోగ్రత. ఆ టైములో మలమల మాడే తార్ రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి చేతులు 2 వెనక్కి కట్టేసి అత్యంత దారుణంగా చిత్రహింసలు గురి చేసి మెంటలోడని ముద్రేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి మెంటలు లేకపోయినా మెంటల్కి ఇచ్చేటువంటి మందులు ఇచ్చి మానసికంగా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి రోజు మే 21. అంటే మేము పండగలు చేసుకునే రోజులు పోయినాయి దళితులకి. ప్రతిరోజు మనుషుల్ని చంపిన రోజులు, రేపులు చేసిన రోజులు, చిత్రహింసలు చేసిన రోజులు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. బాధితులకు న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డేరా జ్యోతి ఆరోపించారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 14న కొండాపురంలో జరిగిన కోళ్ల పందాల సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు డేరా జ్యోతి. ఘటనలో పోలీసులు ఒక వర్గంపైనే కేసు నమోదు చేశారని, బాధితుడైన ఎరుకల నాగన్న ఫిర్యాదు మేరకు తాము ఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. అనంతరం మరో వర్గంపై కూడా కేసు నమోదైందన్నారు. అయితే ఆ ఘటనతో సంబంధం లేని తన భర్త శేఖర్ ను కక్షపూరితంగా కేసులో ఇరికించి 28 రోజుల పాటు జమ్మలమడుగు సబ్ జైలులో ఉంచారని ఆరోపించారు. కేసు గురించి ప్రశ్నించినందుకు కొండాపురం ఎస్ఐ కోర్టు వద్ద తనపై దాడి చేసి సెల్ ఫోన్ ధ్వంసం చేశారని చెప్పారు. తేదీ కట్టినారు, 3 రోజులు లేటుగా. అది జిల్లా ఎస్పీ సారు వాళ్ళకి చెప్పడం బట్టి కట్టినారు సార్. నేను అవతల సైడ్ వాళ్ళ కేసు కట్టించాననే ఉద్దేశంతో కొండాపురం జయరామ్ సారు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు సార్. కొండాపురం ఎస్ఐ సారు, సిఐ సారు, జమ్మలమడుగు డిఎస్పీ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ వచ్చినారు. మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నిన్ను చంపుతారమ్మా, అవసరమా, నువ్వు రోడ్డును పడతావమ్మా అని నన్ను భయబాంధనలు గురి చేసినారు. అయినా కానీ ధైర్యంగానే ఉన్నా సార్. నేను నిన్న 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినారు సార్. ఎంతటికు ఈమె భయపడడం లేదు, ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా లోపల జమ్మలమడుగు సబ్ జైల్లో వేసినారు సార్. ఎందుకు వేసినారు సార్, ఇంటిమేషన్ లేకుండా నేను దగ్గర పోయినప్పుడు ఎస్ఐ సారు జుట్టు పట్టుకొని నా సెల్లు పగలగొట్టి నన్ను మెడ మీద బలంగా కొట్టింది కాక మళ్ళీ నా విధులకు ఆటంకం కలిగించిందని మా మహిళలను చూడకుండా గర్భవతుల మీద అందరి మీద 5 మంది మీద కేసు కట్టినారు సార్ ఎస్ఐ సారు. అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని ఇష్టాసరంగా చేస్తున్నారు సార్ కొండాపురం ఎస్ఐ జయరామ్ సారు. అలాగే సిఏ సారు కూడా సార్, డిఎస్పీ సార్ అయితే ముఖ్యంగా సహకరిస్తున్నారు సార్. సార్ మాకు జిల్లా ఎస్పీ సార్ ఒకటే న్యాయం చేయాలి సార్. ఎప్పుడు బలవంతులకే న్యాయం జరుగుతుందా సార్? మాలాంటి వాళ్ళు ట్రైబుల్కు ఏం చేయలేని ట్రైబుల్ అనే కదా సార్ మమ్మ మీద కక్షలు పెట్టుకుంటున్నారు. అవతల సైడ్ వాళ్ళు ఎవరంటూ న్యాయం చేయండి అని
మా దగ్గరికి వచ్చినారో వాళ్ళు కాళ్ళు ముక్కి అవతల వాళ్ళు కాంప్రమైజ్ అయినారు సార్. ఏమి సంబంధం లేని నన్ను, నా భర్తని చాలా హింసిస్తున్నారు సార్. కొండాపురం ఎస్ఐ సారు నన్ను కొట్టిన దాని మీద ఈ పొద్దు జిల్లా ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను. కొండాపురం ఎస్ఐ నన్ను జుట్టు పట్టుకొని జమ్మల మడుగు కోర్టు ఆవరణంలోనే నన్ను జుట్టు పట్టుకొని మహిళను చూడకుండా ఈడ్చుకుంటూ కొట్టినారు సార్. కొట్టి నేను కేసు పెడతానేమో అని తనే ముందు ఈ మా డ్యూటీలకు ఆటంకం కలిగిస్తుందని నా మీద కేసు కట్టినారు సార్. ఇంకా నీ మీద ఏ కేసులుంటే ఆ కేసులు కట్టించి నీ ఉద్యోగం తీసిస్తా, గంజాయి కేసు, బోకరికి ఏ కేసులుంటే ఆ కేసులు పెట్టండి అని చెప్పినారు సార్. స్వయంగా నేనే విన్నా సార్ కోర్టులో. అలాంటి మమ్మల్ని బలహీనులను చేసి మా మీద ఇష్టాసరంగా ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఆ జిల్లా ఎస్పీ సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళే ఎవరంటూ న్యాయం చేయండి అన్నారో వాళ్ళే పోయి ఎస్ఐకి సపోర్ట్ చెప్తున్నారు సార్. ఇప్పుడు జ్యోతినే ఇట్లా వచ్చింది, మేము పిలవలేదామనని. లేదు సార్, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి న్యాయం కోసమని వెళ్ళాను సార్. ఎస్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను విజయవాడకి సార్. రేపు హీరింగ్ ఉంది, రేపు రమ్మన్నారు జమ్మలమడుగు డిఎస్పీని సిఎస్ఆర్ని అక్కడికి. కానీ నాకు జిల్లా ఎస్పీ సారు న్యాయం చేసి కొండాపురం ఎస్ఐ మీద కంప్లైంట్ కట్టించి తగిన చర్యలు తీసుకోవాలని, మాలాంటి వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళ చేతిలో బలిపశువు అయ్యి అక్రమాలు కేసులు పెట్టించుకొని మా భర్త ఏ తప్పు చేయని మా భర్త సార్ గల్లాట్లో ఉండారని పంపించినారు సార్. అక్కడ వాళ్ళు కర్రలు తీసుకొని ఉంటే వాళ్ళ కేసు కట్టలేదు, మమ్మల్ని ఏం చేయకపోయినా కూడా కేసు కట్టినారు సార్. చూడండి సార్, ఈడ్చుకుంటూ నన్ను కొట్టిన వీడియో సార్ ఇది. కోర్టు ఛాంబర్లో నన్ను వీడ్చుకుంటూ కొట్టారు సార్ కొండాపురం ఎస్ఐ. అవతల శెట్టి నాగేశ్వర్ రెడ్డి ఎవరంటూ ఈ ముద్దాయిలు ఉన్నారో నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారు సార్. ఇది సీసీ ఫుటేజ్లో వాళ్ళు తీసుకుని పోలీసు వాళ్ళు పెట్టిందే. ఇందులో కర్రలు పట్టుకొని పైపులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు చేయరంటే వాళ్ళు బలవంతులు. మేము ఎందుకు చేయరయ్యా అన్నందుకు నా భర్తని ఈ పొద్దు రిమాండ్ పంపించినారు జమ్మలమడుగు సబ్ జైలుకు. నాపై కూడా కేసు కట్టినారు సార్. జ్యోతి వాళ్ళ గర్భవతి సార్, 9 నెలలు డెలివరీ అయ్యే పాప మీద కూడా కేసు కట్టినారు. తగిన చర్యలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయినా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలి సార్. తగిన చర్యలన్నా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వారికి ఈరోజు వేడుకోవడం జరిగింది, కడప జిల్లా ఎస్పీ వారిని. సార్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీ సార్ చెప్పినప్పుడు సరే అంటున్నారు సార్. కానీ అక్కడ ఏ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు 3 సార్లు వచ్చినాం సార్ మేము స్పందనకి, 3 సార్లు వచ్చినాం, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇదే సార్ 3 సార్లు కంప్లైంట్లు పెట్టినాం, కానీ బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు సార్. ఇక్కడ మా వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు సార్. వీళ్ళంతా ఇప్పుడు రాజీకి వెళ్ళినారు సార్. వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారు రాజీకి. ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక లీడర్ని నన్ను బలిపశువు చేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినారు సార్. నాకు ఇలాంటి వాళ్ళ నుంచి నాకు నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి నుంచి, అలాగే కొండాపురం ఎస్ఐ జయరాములు, సిఏ రాజే సారు, డిఎస్పీ వెంకటేశ్వర్ సారు, వీళ్ళని నేను అక్కడికి కేసు కట్టలేదనే నేరానికి నాపై ఆరోపణలు చేస్తూ కేసుల మీద కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు. నాకు దయ ఉంచి సీఎం చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సార్ మీరు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకొని ప్రతి ఆడపిల్లని ఇట్లా హింసిస్తున్నారు సార్ వాళ్ళు. న్యాయం అడిగినందుకు ఇదేనా సార్ మాకు న్యాయం అడిగినందుకు రిమాండ్లా సార్ మాకు న్యాయం కల్పించాలని మేము జిల్లా ఎస్పీ సార్ని, జిల్లా కలెక్టర్ వారిని మేము ఏడుకుంటున్నాం సార్. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రొద్దుటూరులో స్వర్ణకారులు ఆందోళనకు దిగారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం భవనం నుంచి బంగారం గళ్ల వరకు స్వర్ణకారులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. స్వర్ణకారుల హక్కులను పరిరక్షించాలని, కుల వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సంఘం అధ్యక్షుడు ఉప్పలూరు ఇలియాస్ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న స్వర్ణకారులు ఎంఆర్ఓ ఉదయ్ కుమార్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. మనమందరం ఈరోజు పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము నుండి బంద్ చేయడం జరుగుతున్నది. మన రాష్ట్ర సన్నకార సంఘము అధ్యక్షులు గారు కరివేణుమాధవ్ గారు రాష్ట్ర బంద్కు పిలుపుని ఇచ్చినందుకు అన్ని రాష్ట్ర మొత్తము సన్నకారులు బంద్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక సంవత్సరము బంగారు కొనవద్దు అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అందుకు గాను ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన సన్నకారుల పరిస్థితి రోజుకు చాలా కష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా ఒకటి, నోట్ల మార్పిడి ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ రేట్లు పెరుగుదలలో మన సన్నకారులు చాలా నష్టపోయినారు. అందుకు
మన ఈరోజు ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటనకు ప్రజలు ఆమాయంలో పడినారు. ఎందుకంటే ఏమైనా రేటు ఇంకా 10,000కి వస్తుందా 20,000కి వస్తుందా అని ఫోన్లు కూడా చేస్తున్నారు. అట్లా ఉండే కాబట్టి మన సన్నకారులకు వృత్తిలో చాలా వెనుకబడిపోయి దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన సన్నకారులు చాలామంది ఈ వృత్తిని వదిలేసి, ఎందుకంటే చాలా రకాలుగా ఆటోలో తోలుకోవడము, మార్కెట్లకు వెళ్ళి కూలి పని చేయడము, ఇంకొక విషయం ఏమంటే హోటళ్లలో పని చేయడము, వేరే వృత్తిలో వెళ్ళిపోయారు. అది మా దురదృష్టము. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మనకు ఏ రకంగా అయినా కానీ ఒక రకంగా ఆదుకోవాలని, ఎప్పుడు అయినా కానీ పొద్దుటూరులో అయినా కానీ మన సన్నకారులు ఏదైనా విషయంలో ఏదో బంగారు పని చేస్తున్నాము అంటే ఏదో ఒక బంగారు పని చేస్తున్నారని అనుకుంటారే తప్ప ప్రజల్లో ఒక ఇది ఉంది. కాబట్టి అలా లేకుండా ఈ పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ కేంద్ర ప్రభుత్వాలు మన సన్నకారుల వృత్తికి గుర్తించి ఏదో మిషనరీ రూపంగా అయినా కానీ ఆర్థిక సహాయమే కానీ ప్రకటించాల్సిందిగా ప్రభుత్వానికి చేరవలసిందిగా కోరుచున్నాను. ఈ బంధు అంతా మన వాళ్ళు వ్యాపార సంఘము మాకు మద్దతు తెలిపినారు. ఆ తర్వాత పొద్దుటూరు తాలూకా సన్నకారు సంఘము స్వతంత్రంగా బంద్లో పాల్గొనడం జరిగింది. పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన పొద్దుటూరులో షరాబ్ వ్యాపార సంఘము పనులు అందరూ కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఈరోజు స్వర్ణకార సంఘ సోదరులందరూ బంద్కు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము గత కొన్ని రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు స్వర్ణ ఆభరణాలు కానీ ఏవే కానీ కొనొద్దు అనే ఉద్దేశంతో ఆల్రెడీ మేము చాలా చితికిపోయి ఉన్నాము. గతంలో కరోనాలో చాలా ఇబ్బందులు పడతా, రేటు పెరగడంలో ఇబ్బందులు పడతా, నోట్ల మార్పిడిలో ఇబ్బందులు పడతా, తాటికాయ మీద పడినట్లు మా పరిస్థితులు ఈ రకంగా రోజుకు దిగజారిపోయినాయి. అంతేకాకుండా రేటు కూడా విపరీతంగా గల్ఫ్ మాధ్యమంలో పరిస్థితుల్లో యుద్ధాల వలన రేటు పెరగడంలో మా వృత్తి చాలా అంతరించిపోతుంది. ఇదే కాకోకుండా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు బంగారు కొనొద్దని చెప్తే కనుక మా పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి అయింది. ఇందుకు నిరసనగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వర్తిస్తున్నాము. తక్షణమే ఈ పిలుపును విరమించుకొనేసి మా స్వర్ణకారులను ఆదుకోవాలనేసి నేను మరొకసారి రాష్ట్ర సంఘాన్ని, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ PM మోడీ గారిని నేను కోరడం. నమస్కారము. పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. పెద్ద దస్తగిరి హత్య అనంతరం 4 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి నెల 11న జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు ఆయనను కడప కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తులో భాగంగా కస్టడీ అవసరమని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. బంగారం కొనుగోళ్లపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కడపలో స్వర్ణకారులు ఆందోళనకు దిగారు. తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ప్రధాని ఏడాది పాటు బంగారం కొనవద్దన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కడప నగరంతో పాటు పలు ప్రాంతాల్లో స్వర్ణకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. బంగారం ఎవరు కొనకపోతే తమ ఉపాధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కడప కార్పొరేషన్ పరిధిలో బంగారు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే బంగారం ధరలు పెరగడంతో పనులు తగ్గిపోయాయని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతో మరింత నష్టపోతామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షులను మేము ఈరోజు ఈ యొక్క నిరసన తెలపడం ఏమంటే, దీనికి ముందు చాలా జరిగాయి. 1962లో గవర్నమెంటు బంగారు పని చేయకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని ప్రతి ఒక్కరూ అంగళ్ళు మూసేసి బంగారు అంగళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు
మొత్తం అంతా మూసేసి వాళ్ళు బంగారు పని చేయకుండా చిన్న చిన్న కత్తులు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న ఇవి చేసి బతికారు. అప్పట్లో ఎంతోమంది పస్తులు ఉన్నాము. దాంతో మా ఫ్యామిలీ కూడా ఒకటి. మేము కూడా ఇంట్లో అన్నము తిండి లేకుండా వారం రోజులు పస్తులు ఉండే రోజులు మేము అప్పుడు నాకు 10 సంవత్సరాలు, ఈరోజు నాకు 72 సంవత్సరాలు. అప్పుడు నేను మంచి హుషారులో ఉన్నాను, బాగా తెలుసు. కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడినారు. బీడీ లంగడు పెట్టుకున్నారు, టైర్లు సైకిళ్లకు పంచర్లు వేసుకున్నారు, ఈ విధంగా బతికినారు. ఆ తర్వాత ఆ కాలంలో నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి అని ఒకరు ఎంపీనో మరి మినిస్టరో ఉన్నారు. ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు. ఆయన పార్లమెంట్లో లేచి ఇంతమంది స్వర్ణకారులు ఇండియాలో ఉంటే వీళ్ళందరికీ బతుకు ఎట్లా, ఏ విధంగా బతుకుతారని చెప్పి అప్పట్లో ఆయన ఒక రూల్ పాస్ చేశారు. పాత బంగారు కరిగి నగలు చేసుకోవచ్చు అని ఒక రూల్ పాస్ చేసినందువల్ల ఈరోజు స్వర్ణకారులం బతుకుతున్నాము. ఆ రూల్ ఏమిరా అంటే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి అకౌంట్ ఇచ్చారు. ఏం పాత బంగారు నగలు కరిగారు, ఏం చేసి ఇచ్చారు కొత్తవి అవి అని చెప్పి ఆ పుస్తకంలో రాసి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు చూపించాల్సి వచ్చేది. మేము ఆ విధంగా ఉన్నాం. తర్వాత కొద్ది సంవత్సరాలకు దీన్ని సడలించారు. ఎంతవరకు అంటే 350 గ్రాముల వరకు ఒక స్వర్ణకారం ధర బంగారు ఉండవచ్చు, అది అకౌంట్ పరంగా ఉండవచ్చు, ఎవరిది ఏమని అందులో రాయాలి అని ఈ విధంగా చెప్పినారు. ఆ తర్వాత పనులు చేసుకుంటూ సంతోషంగానే గడిపారు స్వర్ణకారులందరూ కూడా. ఆ తర్వాత ఇందిరాగాంధీ బంగారు కొనొద్దని ఒకప్పుడు చెప్పారు. ఉండాలి, తెలియాలి. ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ తెలియవు. ఆ తర్వాత ఇన్ని రోజులు మరి తర్వాత అన్నీ జరుగుతూ వచ్చాయి, సంతోషంగానే గడిపాము. తర్వాత ఇప్పుడు బంగారు కొనకూడదు సంవత్సరం వరకు అని చెప్పారు మన ప్రధానమంత్రి గారు. దేనివల్ల చెప్పారు ఏమనేది మాకు తెలియదు. కానీ కొన్ని కోట్ల మంది ఈ భారతదేశంలో బంగారు పని చేస్తున్నారు. కొన్ని లక్షల మంది షరాబంగులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి, మా స్వర్ణకారుల పరిస్థితి ఏమి, ఇవన్నీ కూడా మీరంతా గమనించి, ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేసి మాకు అన్నీ చేయాలని చెప్పేసి మాకు రావాల్సినటువంటి 50 ఏండ్లకు పింఛన్ ఇస్తామన్నారు. స్వర్ణకారులు ఎందరో ఈరోజు ఆరోగ్యం బాగలేక, పనులు లేక ఈ బంగారు ఒక 30,000 రూపాయలు 10 గ్రాములు ఉండేది ఈరోజు దాదాపు 1,50,000 పైన అయిపోయింది. కొనేవాళ్ళు లేరు, పని ఇచ్చేవాళ్ళు లేరు, పని తీసుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఈ పరిస్థితిలో మేము మా నిరసన ఎందుకు చేస్తున్నామంటే ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమనగా మనకు భారత ప్రభుత్వము మాకు బంగారు కొనకూడదని సంవత్సరం పాటు చెప్పినారు మన ప్రధానమంత్రి గారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు నెలకు 5-6 పనులు కూడా ఇప్పుడు లేవు. మాకు పనులు లేక మా బంగారు పని చేసేవాళ్ళు తోగుడు బండ్లు, ఆటోలు వేసుకుంటున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. మాకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కావాలి. మేము ఇప్పుడు పని లేకంటే, బంగారు కొనకంటే పని లేకంటే మా బతుకులు ఎట్లా? మా కడుపులు కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాకందరికీ మా స్వర్ణకారులకి ఆదుకోవాలా. మా రాష్ట్రం అంతా ఈ డిమాండ్ ఉంది. మేము స్వర్ణకారులము 3 కోట్ల మంది దేశంలో ఉన్నాము. ఈ దేశంలో 3 కోట్ల మంది మేము పనిచేస్తున్నాము. బంగారు పని, జ్యువెలరీ షాపులు అన్నీ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. బంగారు కొని మమ్మల్ని ఆదుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చే సరుకు, సింగపూర్ నుంచి వచ్చే సరుకులు ఆపాలి. మాకు చేతి వృత్తి పని మాకు ఇవ్వాలి. మేము స్వర్ణకారులము పని మీదనే ఆధారపడి ఉన్నాము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆదుకోవాలి. మాకు పింఛన్లు అవన్నీ ఏమేమి వస్తాయో మాకు అందరికీ స్వర్ణకారులకు ఆదుకోవాలి. ఎవరికి ఏం విరుద్ధం ఏం కాదు. మాకు స్వర్ణకారులకు పనులు కావాలా. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు బాలుపల్లి చెక్పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి వైపు వెళుతున్న లారీని ఇన్నోవా కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3కి గాయాలు కాగా వారిని వెంటనే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ, ఇన్నోవా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో తిరుపతి హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కడపలోని మహావీర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సందర్భంగా తెల్లవారుజామున ఆలయ అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, పండ్లతో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బ్రహ్మంగారి మఠం మండలం గూడపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడపాడు గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని గ్రామంలోని వైసీపీ నాయకులను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు అనుమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంజనేయ స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన మరొక్కసారి ఇవాళ బట్టబయలైంది. బ్రహ్మంగారి మఠం మండలము గోడపాడు గ్రామంలో ఇవాళ ఎంతో అద్భుతంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతుని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తూ ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము, పోలీసులను అడ్డు పెట్టుకొని, ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు ప్రజల నుంచి కానీ, ఆ దైవం నుంచి కానీ పరిణామాలు ఏవైతే ఉంటాయో
అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వం నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం. కడపలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రిన్సిపల్ మునీష్ మీనా వెల్లడించారు. కడప పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ క్లాస్ 11 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మునీష్ మీనా తెలిపారు. కేవలం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకే కాకుండా స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సితో పాటు ఇతర నాన్ కేవీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొత్త నియామక ప్రక్రియ ద్వారా అర్హులైన పీజీటీ ఉపాధ్యాయులను నియమించామని, తరగతులు ప్రారంభానికి ముందే వారు విధుల్లో చేరనున్నారని చెప్పారు. భాస్కర్ సారు, మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసిందే 2007లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటైంది ఓల్డ్ డ్రీమ్స్లో. తర్వాత 2014లో సొంత భవనంలోకి రిమ్స్ దగ్గర కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం జరిగింది. మనకు 2017 నుంచి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రారంభించడం జరిగింది. 40 సీట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో. అందులో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ 3 గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు ఒక్కగానొక్క సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం ఒక్కటే. బయట 50,000 పైన ₹1,00,000 దగ్గర ఫీజులు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అక్కడ వర్తిస్తాయి. మంచి వాతావరణము, అట్లాగే ఆధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ కానీ, అట్లాగే సైన్స్ ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ, అట్లా డిజిటల్ బోధన కానీ, ఇవన్నీ కూడా ఆధునిక విద్యా బోధన ఈరోజు దేశంలో ఎలా కొనసాగుతుందో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. 2007 నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించున్నారు. అట్లాగే నీట్ కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంకులు కూడా పొందున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు నీట్ కానీ, ఎంసెట్లో కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా కీలకము. కాబట్టి అది మనకు మన కేంద్రీయ విద్యాలయాల్లో లభిస్తూ ఉంది. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు నేరుగా మాన్యువల్గానే అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఆఫ్లైన్ పద్ధతిలోనే. కాబట్టి సిబిఎస్ఈ 10th క్లాస్లో సిబిఎస్ఈ చదివిన విద్యార్థులు కానీ, అట్లాగే స్టేట్ బోర్డులో 10th క్లాస్ చదివిన విద్యార్థులు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్ అంటే స్టేట్ బోర్డులో చదివిన వాళ్లకు 65% మినిమము మార్క్స్ ఉండాలి. ఇదొక్కటి నిబంధన ఉంది. మిగతావన్నీ గవర్నమెంట్ కాలేజీలో ఏ రకమైన నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాలు ఉంది. మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఇది. అట్లాగే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకు రవాణా సౌకర్యం ఉంది. ఈ ఇయర్ కూడా మనం ఆ ప్రయత్నం పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్తను మీరందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే కాలేజీ మనకు ఊరి బయట శివార్లలో ఉండటం వల్ల అక్కడ ఇంటర్మీడియట్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మా పేరెంట్స్లోనే చాలామందికి తెలియదు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా మీరందరూ కూడా మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.